ఆయన గాత్రం మధురం, ఆయన పాట మరింత మధురం. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తర్వాత మళ్ళీ అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న గాయకుడు తెలుగు నేలపై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే అనడంలో అతిశయోక్తి కాదు. తన ఘన మాధుర్యాన్ని అందరికీ పంచుతూ దాదాపు 50 ఏళ్ల పాటు సంగీత ప్రియులను అలరించారు ఎస్పీబీ. ఎంతోమంది యువ గాయకులకు ఆదర్శంగా నిలిచారు. శ్రీ 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 మర్యాద రామన్న నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన అన్నా తై వరకు దేశంలోని 16 భాషల్లో దాదాపు 40,000 పాటలు పాడిన ఘనత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి దక్కింది. అయితే దీనికి గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. జయంతి జూన్ 4. ఆయన జీవితంలో లెక్కకు మించిన విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. తండ్రి హరికథ కళాకారుడు కావడంతో చిన్నతనంలోనే బాలుకి సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు చదువులో, ఆటల్లో ఎప్పుడూ ప్రథముడిగా ఉండేవారు బాలు. చదువుకునే రోజుల్లోనే కొందరు మిత్రులతో కలిసి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు ఇచ్చేవారు. తండ్రి మాత్రం కొడుకును ఇంజనీరుగా చూడాలనుకునేవారు. తండ్రి కోరిక మేరకు మద్రాసులోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరారు. చదువుకుంటూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు బాలు. 1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు న్యాయ నిర్ణేతలు. అదే పోటీలో ఎస్పి కోదండపాణి బాలులోని ప్రతిభను గమనించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని బాలుకు మాట ఇచ్చారు. ఇలా ఏఎంఐఈ 2వ సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా కెరీర్ను ప్రారంభించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఏమి ఈ వింత మోహం అనే పాట పల్లవి ఆయన పి సుశీల, కళ్యాణం రఘురామయ్య, పిబి శ్రీనివాసులతో కలిసి పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మొదటి పాటను ఇచ్చి ప్రోత్సహించిన కోదండపాణి ఆ తర్వాత ఎన్నో సినిమాలకి బాలుని రికమెండ్ చేసి గట్టి పునాది వేశారు. తన ఎదుగుదలకు ముఖ్య కారకులు ఎస్పి కోదండపాణిపై ఉన్న కృతజ్ఞతతోనే తను నెలకొల్పిన ఆడియో ల్యాబ్కు ఆయన పేరే పెట్టుకున్నారు బాలు. ఎవరి దగ్గర సంగీతం నేర్చుకున్నప్పటికీ ఎలాంటి కఠినతరమైన పాటనైనా అవలీలగా పాడగలిగేంత ప్రతిభ బాలులో ఉండేది. రాగాలపై, తాళాలపై పట్టు, అసాధారణ సంగీత పరిజ్ఞానం వల్ల ఒక్కసారి ట్యూన్ వింటే చాలు దాన్ని యథాతథంగా పాడేవారు. ఇండస్ట్రీలో కొంతమంది సంగీత దర్శకులు, సినీ దర్శకులు ఏకసంతాగ్రహిగా అభివర్ణించేవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంను. అలా ఆయన పాడిన పాటలు సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేసేవి. నేపథ్య గాయకుడిగానే కాదు, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా పలు విభాగాల్లో రాణించారు. డబ్బింగ్ కళాకారుడిగా తనదైన శైలిలో ఎంతోమంది హీరోలకు తన గాత్రాన్ని అందించారు. 1982లో వచ్చిన గాంధీ చిత్రంలో మహాత్మా గాంధీ పాత్రధారి బెన్ కింగ్ స్లేకి డబ్బింగ్ చెప్పారు. కమల్ హాసన్ నటించిన తెలుగు అనువాద చిత్రాలకు బాలునే డబ్బింగ్ చెప్పేవారు. 2010లో వచ్చిన దశావతారం చిత్రంలోని 10 పాత్రల్లో 7 పాత్రలకు వివిధ స్లాంగ్స్లో తన గాత్రాన్ని అందించారు బాలు. అందులో 90 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో నటించిన కమల్కి కూడా బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. అన్నింటికంటే ముఖ్యమైనది కమల్ ద్విపాత్రాభినయంతో వచ్చిన ఇంద్రుడు చంద్రుడు చిత్రంలోని మేయర్ పాత్ర కోసం ఓ పాటను రికార్డ్ చేశారు. ఆ పాటను విచిత్రమైన వాయిస్తో ఆ పాత్రకు తగ్గట్టు పాడారు. దీంతో బాలు కంఠానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడి పాడలేని పరిస్థితికి రావడంతో శస్త్రచికిత్స ద్వారా ఆ సమస్యను దూరం చేశారు వైద్యులు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 6 సార్లు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.
శంకరాభరణం చిత్రానికి గాను తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు బాలు. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సంగీత దర్శకుడిగా, సహాయ నటుడిగా 29 సార్లు నంది అవార్డు అందుకోవడం బాలుకే సాధ్యమైంది. అంటే 40 సంవత్సరాల ఆయన సంగీత జీవితంలో 29 సంవత్సరాలు నంది అవార్డు పొందారు. ఇవే కాక ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా ఆయన సొంతం. దేశంలోని సంగీత ప్రియులను తన గాన మాధుర్యంతో అలరించిన ఘనత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది. జూన్ 4వ తారీఖున ఆయన జయంతి సందర్భంగా గాన గంధర్వుడికి నివాళులర్పిస్తున్నాం మన ఛానల్ ద్వారా.